జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆశీస్సులతో రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ వల్లే కొన్ని చోట్ల తాగునీటి సమస్య ఏర్పడిందని వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే 105 కొబ్బరికాయలు కొడతామన్న మొక్కును తీర్చుకున్నారు. ఆలయం బయట కార్యకర్తలతో కలిసి 105 కొబ్బరికాయలు కొట్టారు. పాలన పోవాలని చెప్పి ఆంజనేయ స్వామికి మేమందరం మొక్కున్నాం. నువ్వు ఎట్లన్నా మా మొక్కు పూర్తి చేయాలని చెప్పి ఈరోజు పట్టుకొని రావడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ప్రభుత్వానికి ఇస్తున్నదో మంచిగా అమలు చేయాలి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఆశిస్తున్నారు. మా ప్రజల ప్రభుత్వం వచ్చింది, మాకు ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా అమలు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రజల వైపు ఉండి ఈ ప్రగతి భవన్ ఏదైతే ఇనుప కంచెలు ఉండేనో అవి పలగొట్టి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించినారు. మేము ప్రజలకు అనుకూలంగా ఉంటాము, ప్రజలతో కలిసిమెలిసి ఉండి ప్రజలకు ఏ సౌకర్యాలు కల్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేస్కి ఇచ్చారో ఈ వచ్చే కాలంలో చాలా చోట్ల కూడా ఈ మిషన్ భగీరథ ఫెయిలియర్ వలన మంచినీటి కరువు ఉంటుంది. నేను మా ప్రాంతంలో ఈ ఎస్డిఎఫ్ నిధులు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో దాంట్లో కేవలము మంచినీటి కోసము, దాని తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే అన్నీ కూడా పాడైపోయినాయో ఈ రోడ్స్ డ్రైన్స్ అంటే బీద ప్రజలకు ఏదైతే సౌకర్యాలు మినిమం నీడ్స్ ఉండాలో అది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పెట్టి ప్రభుత్వము ఏదైతే స్పీడ్తోని పనిచేయాలో ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో మంచి ప్రభుత్వం ఉంటుందని చెప్పి అది అమలు చేయడానికి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ కొండఘాట్కి కూడా మేము ఆంజనేయ స్వామి గారికి కృతజ్ఞతలు చెప్తూ రాక్షస పాలన పక్కకు పెట్టి ప్రజాపాలన తెలంగాణ రావడము మంచి విషయం.